హాయ్ ఫ్రెండ్స్. రష్మిక పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే మరో పేరు విజయ్ దేవరకొండ. ఏ ముహూర్తాన వీరిద్దరు కలిసి గీతా గోవిందం సినిమా చేశారో కానీ అప్పటి నుంచి ప్రేమ అనే పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఇది కాదన్నట్లు చాలాసార్లు విజయ్ రష్మిక కలిసి టూర్స్ వేయడం, ఆ ఫోటోలేమో వైరల్ కావడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ లాంటి భర్త కావాలనే అర్థం వచ్చేలా ఉన్న ఓ ట్వీట్కి రష్మిక రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. గీతా గోవిందం కామ్రేడ్ సినిమాలో కలిసి నటించిన విజయ్ రష్మిక ఆ తర్వాత మాత్రం మూవీలో చేయడం కాదు కదా, బయట కూడా కలిసి కనిపించే వాళ్ళు కాదు. అయినా సరే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. మొన్న ఈ మధ్య కూడా వీరిద్దరూ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకుంటారని ఓ న్యూస్ వైరల్ అయింది. తర్వాత విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇవ్వడంతో అది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది. సరే, ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ ఫ్యాన్ పేజీలో రష్మికకు భర్త కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా అని ప్రశ్న వేశారు. అలానే సమాధానం కూడా చెప్పారు. రష్మిక భర్త వీడిలా ఉండాలి, అంటే వెరీ డేరింగ్గా ఉండాలి. మేము రష్మికను క్వీన్ అని పిలుస్తాం, ఇకపోతే ఈమె భర్తని కింగ్ అని అంటాం అని రాసుకొచ్చారు. దీనికి రిప్లై ఇచ్చిన రష్మిక అవును ఇది నిజమని రాసుకొచ్చింది. అయితే ఫ్యాన్ పేజీలో చేసిన ట్వీట్లో వీడి అని తొలుత చెప్పారు. తర్వాత దీన్ని కవర్ చేస్తూ వెరీ డేరింగ్ అని రాసుకొచ్చారు. రష్మిక గురించి మాట్లాడుతూ వీడి అని ట్వీట్ చేస్తే ఎవరైనా సరే విజయ్ దేవరకొండనే అనుకుంటారు. ఈ ట్వీట్ బట్టి చూస్తుంటే పరోక్షంగా తనకు విజయ్ దేవరకొండ లాంటి భర్తనే కావాలని హింటిస్తున్నట్లు ఉంది. అలానే పెళ్లి గురించి పెద్దగా మాట్లాడని రష్మిక ఈ ట్వీట్ చేయడం బట్టి చూస్తుంటే త్వరలో గుడ్ న్యూస్ చెప్పేస్తుందేమో అనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.